హాయ్, నేను మీ రాజీవ్ కనకాల. అందరికీ నమస్కారం. ఈ మధ్య నేను చేసిన సినిమాల్లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ సినిమా అదే ది బర్త్డే బాయ్. చాలా ఇంట్రెస్టింగ్ సినిమా. ఎందుకన్నానంటే మా డైరెక్టర్ ముసుగు కప్పుకొని చాలా పబ్లిసిటీలో కూడా స్టేజ్ మీద వినూతనంగా చేశాడు. ఆయనే విస్కీ. అలాగే దీన్ని ప్రొడ్యూస్ చేసిన భరత్ గారు, ఆయన కెనడాలో ఉంటారు. వీళ్ళు చాలా ప్యాషన్ తోటి ఒక సినిమా తీయాలని చెప్పేసి ఇండియా వచ్చి కొత్త బడ్డింగ్ ఆర్టిస్టులతోటి రవికృష్ణ గారు, సమీర్, మణి, అశోక్, విక్రాంత్ అండ్ ప్రమోదిని గారు వీళ్ళందరూ కలిసి చాలా ఎమోషనల్ సినిమాని ఒక పర్టికులర్ ఎమోషన్ ని తెర మీద ఒక 2.5 గంటలు చూపించడం అంటే చాలా కష్టం. అలాంటిది ఒకే ఇంట్లో చూపించడం కష్టమైన టాస్క్ ను కూడా చాలా అద్భుతంగా చూపించాడు విస్కీ గారు. సో కంగ్రాచులేషన్స్ ఫర్ ఇట్. ఎందుకంటే చాలా అప్రిసియేషన్స్ వచ్చింది. ఎందుకంటే బుక్ మై షో లాంటి దాంట్లో కూడా 8.9 అలా వచ్చింది. థియేటర్ లో చాలా మంది చూసి అప్రిషియేట్ చేశారు. అన్న ఒకసారి రా అన్న, చాలా అర్జెంట్ అన్న. ఈ టైంలో అర్జెంట్ ఏంట్రా? బర్త్డే బాంబ్ సరిగ్గా చెప్పు. ఈవెన్ ప్రెస్ వరల్డ్ ఒక ప్రెస్ ఆయన అయితే ప్రెస్ కి షో వేశారండి. ఆయన ముందు రోజు వేస్తే ఫోన్ చేసి, అన్న ఇంతవరకు నేను మీకు ఫోన్ చేయలేదు, మీకు ఇప్పుడే ఫోన్ చేస్తున్నాను, నాకు తెలిసి ఎవ్వరు కూడా చేసి ఉండరు, మీరు చాలా అద్భుతంగా చేశారన్న. అంటే ఏ సినిమాలు ఏంటి అన్న బర్త్డే బాయ్ అన్న. బర్త్డే బాయ్ నాకంటే టైటిల్ గుర్తులేదు అంతకుముందు. సినిమా చేశాను, కానీ ఏంటి నేను చేసింది చాలా తక్కువ నిడివి కదా అంటే, అన్న ఆ టైంలో కూడా చాలా బాగుంది అన్న, చాలా బాగా చేశారు. సో థ్యాంక్ యూ. జనాలు కూడా చాలా మెచ్చుకున్నారు నా పెర్ఫార్మెన్స్ ని. ఎందుకంటే కొత్త డైమెన్షన్ లో ఆ ఎమోషన్ ని పండించడానికి, ఇంకొక కొత్త డైమెన్షన్ పండించడానికి ఛాన్స్ వచ్చింది. సో థ్యాంక్స్ టు విస్కీ గారు అండ్ భరత్ గారు. ఇట్ వాస్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇప్పుడు ఆహాలో స్ట్రీమ్ అవుతోంది కాబట్టి మీరందరూ ఆహాలో చూసి మరొకసారి, చూసిన వాళ్ళు మరోసారి చూసి, చూడని వాళ్ళకుంటే వాళ్ళకి చెప్పి ఆ ఎక్స్పీరియన్స్ ని, ఎందుకంటే సినిమా మనమంతా సినిమా లవర్స్ కాబట్టి చూడని వాళ్ళు ఎవరికైనా ఉంటే వాళ్ళకి చెప్పండి, బర్త్డే బాయ్ ఉంది, బాగుంది, చూడండి అని చెప్పండి. ఐ హోప్ ఇట్ వోంట్ డిసప్పాయింట్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ వాచ్ బర్త్డే బాయ్ ఆన్ ఆహా.